నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 12 అడుగులకు పైగా తగ్గించాలని జగన్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు మీడియాలో వచ్చిన సమాచారం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించాల్సి వచ్చిందని, కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు నిధులు తగ్గడం వల్లనే ఈ విధమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జగన్ ప్రభుత్వం ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నదని అందుబాటులోని సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రాజెక్టు ఎత్తు కుదించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయి సముద్రంలో వృధాగా కలిసిపోతున్నటువంటి నీటిని సాధ్యమైనంత ఎక్కువగా వాడుకోవాలన్న ప్రాజెక్టు లక్ష్యమే నెరవేరకుండా పోతుందని, ఈరోజు కాస్తంత ఖర్చు కోసం వెనుకాడితే భవిష్యత్తులో ఇక ప్రాజెక్టు ఎత్తు పెరగనివ్వకుండా పొరుగు రాష్ట్రాలు అడ్డుకుంటాయని, అప్పుడు తిరిగి ముంపు ప్రాంతాల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉందని, ఈ ప్రాజెక్టు కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను తిరిగి తమకు ఇచ్చివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సన్నాయి రాగం మొదలుపెట్టిందని నిపుణులు చెప్తున్నారు. బీజేపీ ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా వాడుకుని రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తోందని, పోలవరం నీటి నిల్వ సామర్థ్యం ఎత్తు తగ్గితే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్రంగా దెబ్బ తగులుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈ చర్చలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి శ్రీ అద్దేపల్లి శ్రీధర్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ దీపక్ రెడ్డి, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీ ఆర్డి విల్సన్ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శ్రీధర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మీ పార్టీ ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దాని మీద మీ పార్టీ ప్రభుత్వ వాదనను ఒకసారి స్పష్టంగా తెలియజేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీసుకోదండి. పోలవరం డెవలప్మెంట్ అథారిటీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే అటానమస్ బాడీ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నదో ఆ అథారిటీ డెసిషన్ తీసుకుంటుంది. ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ డెసిషన్ కూడా తీసుకోలేదు. అండ్ మీరు మీ టీవీ ఛానల్ కింద స్క్రోలింగ్ లో వచ్చినప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టవలసింది. మీరు కూడా డెసిషన్ తీసుకున్నట్టు వాట్ ఎవర్ సోర్సెస్ అన్నారు. ఆ సోర్సెస్ ఓన్లీ టీడీపీ సోర్సెస్, ఒక పత్రిక. ఏదైనా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే అన్ని మీడియా సంస్థలు అన్ని పత్రికల్లోనూ కవరేజ్ వస్తుంది, పాజిటివ్ అన్నా నెగిటివ్ అన్నా. ఒకటి. రెండోది, ఇట్ ఈస్ నాట్ అండర్ అవర్ పర్వ్యూ ఆల్సో. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్వ్యూలో కూడా లేని అంశం అది. ప్రాజెక్ట్ నేషనల్ స్టేటస్ ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తున్నది, మానిటరింగ్ ఏమో ప్రాజెక్ట్ అథారిటీ చేస్తుంది, ఎగ్జిక్యూషన్ కి వచ్చేటప్పటికి కాంట్రాక్టర్స్ ఉన్నారు. దీంట్లో వీటిలన్నిటికీ వెసులుబాటు పరిచి, లేదంటే డబ్బులు కరెక్ట్ టైంలో డబ్బులు వెసులుబాటు చేసే అంశం వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు రాలేదు అని అంటే, ఆ రోజు యూపీఏ 2 ఎన్డీఏ 1 స్టార్టింగ్ ప్రభుత్వం వలన ఎన్డీఏ 1 వచ్చిన తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ చేయలేము అని చెప్పడం, అప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళిద్దరూ కూడా సఖ్యతగానే ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి వాళ్ళిద్దరు వల్ల ఎన్డీఏ 1 అండ్ తెలుగుదేశం ఆ రోజులో శ్రీధర్ గారు కేటగిరీ స్టేటస్ రాదు. ప్రత్యేక హోదా గురించినటువంటి ప్రస్తావన కాకుండా మన చర్చని ఇప్పుడు పోలవరానికే పరిమితం అవుతాం. వచ్చేస్తున్నాం. రెండో అంశం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఏదైతే నేషనల్ స్టేటస్ ఉన్నదో ఎన్డీఏ 1 ఇచ్చింది. ఎన్డీఏ 2 ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు నెక్స్ట్ 2 years లో కంప్లీట్ అవుతుంది. ఎన్డీఏ 1 లో ఏ విధంగా నడుచుకుంది, ఎన్డీఏ 2 వచ్చిన తర్వాత ఏ విధంగా నడుచుకుంది. ఎన్డీఏ 1 లో ఇన్ ప్రిన్సిపల్ తెలుగుదేశం ఆ రోజు ప్రభుత్వంలో ఉంది కాబట్టి కాగితాలు పంపించారు. ఇది 55,000 crores మొత్తం కన్సాలిడేటెడ్ ముద్దంకి కింద. దానికి అగ్రి అయింది ఎన్డీఏ 2లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. టెక్నికల్ అసెస్మెంట్ కమిటీ, టెక్నికల్ రివ్యూ కమిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, జలశక్తి, అండ్ పలుసార్లు పార్లమెంట్ లో క్వశ్చన్ చేసినా కూడా దే సెడ్ ఇన్ ప్రిన్సిపల్ అన్ని అయిపోయినాయి, ఫైనాన్స్ మినిస్టర్ కి గవర్నమెంట్ కి పంపిస్తామన్నారు.
దాని మీద మొన్న రీసెంట్ గా లేదు ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు NDA 1 లో చంద్రబాబు నాయుడు అగ్రి అయ్యాడు లోవర్ ప్రైజెస్ కి, అండ్ పెనాల్టీ క్లాజ్ కూడా అగ్రి అయ్యాడు, అవి ఇవి అని చెప్పి మొన్న లేవనెత్తి ప్రైజ్ క్వాంటమ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించడానికి ట్రై చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు లెటర్ రాయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కి NDA 2. అప్పుడు ప్రధానమంత్రి గారు స్పందించారు కాబట్టి అన్కండిషనల్ గా 2200 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఏదైతే రివైజ్ ఎస్టిమేట్స్ అగ్రి అయ్యారో ఆ విధంగా రావాలి అన్నారు. ఈ మధ్యలో తెలుగుదేశం వాళ్ళు అంటారు ఆ రోజు ఏదో జరిగిపోయింది, ఏమీ కనిపెట్టలేదు, ఏం పట్టుకోలేదు అంటున్నారు. ఏదైతే రివైజ్డ్ టెండరింగ్ వలన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అప్రాక్సిమేట్ 1000 కోట్లు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే హెడ్ వర్క్స్ ఉన్నాయో, మేజర్ వర్క్స్ ఉన్నాయో, ఇరిగేషన్ కాంపోనెంట్ దాని 1000 కోట్లు తగ్గించి రివైజ్ టెండరింగ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్న ట్రాన్స్ఫర్ అయిన కంపెనీ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు, వాళ్ళు మొబిలైజేషన్ ఫండ్స్ రిటర్న్ చేయలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ మొబిలైజేషన్ ఫండ్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, ఎందుకంటే వాళ్ళ సొంత కంపెనీ కాబట్టి, జేబు సంస్థే కాబట్టి మొబిలైజేషన్ ఫండ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందంట. అది గత 2 సంవత్సరాల నుంచి, అంటే వాళ్ళ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు వాళ్ళు కాంట్రాక్టర్ కాకపోయినా కూడా 60C నోటీస్ ఇచ్చి వేరే వాళ్ళు కాంట్రాక్టర్స్ చేస్తున్నా కూడా ఆ మొబిలైజేషన్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయిన తీసుకోరాలి. ఆ ట్రాన్స్ఫర్ అయిన కంపెనీకి తెలుగుదేశం చెందిన వాళ్ళే ఆ కంపెనీలో ఉన్నారు. వాళ్ళు ఒక 2,000, 3,000, 4,000, 5,000 కోట్లు వివిధ బ్యాంకుల్లో అప్పులు చేసేసి బ్యాంక్రప్సీ IP పెట్టేశారు. అంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2014-2019 పోలవరం కట్టలేదు, ఆ కాంట్రాక్టర్ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారా, లూట్ చేశారా, మనీ లాండరింగ్ చేశారా, లేదా బైపాస్ చేశారా, ట్రాన్స్ఫర్ అయిన సంస్థ బోలెన్ కోట్లు బ్యాంక్ వ్యవస్థ నుంచి శ్రీధర్ గారు. ఇప్పుడు ఒక నిమిషం వెయిట్ ప్లీజ్ allow me to intervene ప్లీజ్. ఇప్పుడు మీరు వచ్చి 16 నెలలు అవుతోంది కదా, మరి దాన్ని ఆ ప్రాసెస్ని ఏదో ఎక్స్పోజ్ చేయాలి కదా. వాళ్ళు ఇప్పుడు ఇంకా వేగ్గా ఎందుకు, వాళ్ళు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అనేది ప్లీజ్ కమ్అట్ విత్ ఫ్యాక్ట్స్ బిఫోర్ ది పబ్లిక్. అంటే మీరు ఒక పత్రికలో, ఒక పాంప్లెట్ లాంటి పత్రికలో వచ్చిన దాని మీద చర్చ పెట్టి, అవును సార్, నేను చెప్పినటువంటి దాని మీద అంటలేదు సార్. ఇప్పుడు మీరు ఏవైతే స్టేట్మెంట్స్ చేస్తున్నారో ఆ స్టేట్మెంట్స్ని సబ్స్టాన్షియేట్ చేసే విధంగా ఎక్స్పోజ్ ది తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పోజ్ హిమ్. ఇప్పుడు అదే జేబు సంస్థ పత్రికలో ఆర్టికల్ రాసి ఏదైతే ఈ రోజు పత్రిక వచ్చిందో, అవునండి, ఇది ఉంది ఇక్కడ హైలైట్ అయింది. 2 ముక్కలు మాటలు చదువుతాను నేను. ఓకే. బి సుధాకర్ బాబు, పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్. ఏదైతే పలానా పత్రికలో 41.15 మీటర్స్ అనే కథనంపై సుధాకర్ బాబు స్పందించి అది 45.72 మీటర్స్ ఎత్తుంటది, ఈ సమ్మర్ వరకు 41.15 మీటర్స్ కి కన్స్ట్రక్షన్ అవుతుంది, డిసెంబర్ కల్లా 45.72 మీటర్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి నీళ్లు ఇచ్చే విధంగా ఉంటాది అని చెప్పి ఆయన క్లారిఫై చేశారు. మీ పత్రికలో మంచో చెడో వాళ్ళు ఆర్టికల్ పెట్టినా కూడా రాశారు. అట్లీస్ట్ ఈ చీఫ్ ఇంజనీర్ ఈ రోజు నిన్న రాయలేదు. ఏదన్నా పత్రిక గానీ ఒక మీడియా ఛానల్ డిస్కషన్ పెట్టినప్పుడు నన్ను అడుగుతున్నారు, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ పత్రిక లక్కీలీ నిన్న రాయలేదు క్లారిఫికేషన్, ఈ రోజు రాశారు క్లారిఫికేషన్. ఏంటి చీఫ్ ఇంజనీర్ ఇలా అంటున్నారు, ఏదైతే మేము ఏదైతే చెప్పామో అది సరికాదు, సత్య దూరం అని చెప్పి ఇంచుమించుగా చీఫ్ ఇంజనీర్. శ్రీధర్ గారు ఒక్క నిమిషం ఆగండి, శ్రీధర్ గారు దయచేసి నన్ను ప్రశ్న వినివ్వండి, నన్ను ఇంటర్వ్యూని కానివ్వండి. పోలవరం నీటి నిల్వ సామర్థ్యం ఎత్తును 47.72 నుంచి 41.15కి తగ్గిస్తూ మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదా లేదా? ఎస్ఆర్ నోలలో చెప్పండి సార్ దయచేసి. నో 45.72కే వీఆర్ స్టిల్ హోల్డింగ్ ఇట్. అది విజయసాయి రెడ్డి గారు చెప్పడం, క్లారిఫికేషన్ చేయడం జరిగింది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అదే విధంగా కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు కూడా క్లారిఫై చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీడియాలో వచ్చినటువంటి ఈ వార్తనే కాకుండా రాలేదు, మీడియాలో మీరు చెప్తున్నటువంటి విధంగా మీడియాలో వచ్చినటువంటి ఆ వార్తనే కాకుండా నిన్న విజయవాడలో, ఆ తర్వాత విశాఖపట్నంలో అనేకమైన ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగి అక్కడ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ సంబంధించినటువంటి వాళ్ళు ఏపీ స్టేట్ వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఫెడరేషను ఇటువంటి వాళ్ళు ఇంకొంతమంది కూడా ఎత్తును తగ్గించవద్దు, ఎత్తును తగ్గించేట్లయితే మనం అనేక రకాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పాలవుతుంది అని
విజ్ఞప్తి చేస్తూ చెప్పారు. సరే వీళ్ళు కూడా ఇది తెలుగుదేశం పార్టీ అనుకూలురైనటువంటి వాళ్ళు అనేటువంటి అభియోగం మీరు చేయడంలో ఏమి సందేహం ఏం అవసరం లేదు. అది ఓకే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ దీపక్ రెడ్డి గారు. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ శ్రీధర్ గారు. ఫైన్. ఐ జస్ట్ రిక్వైర్ ఈ ఓపెనింగ్ రిమార్క్స్ ఈ పరిస్థితి అంతా నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాగానే హైదరాబాద్కు పోయి కేసీఆర్ గారిని 2 సార్లు కలవటం జరిగిందండి. అప్పుడు కలిసినప్పుడు వారు ఏం చెప్పినారంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కొరకు, పోలవరం ప్రాజెక్టు కొరకు వీటి గురించి మేము మాట్లాడుతున్నాము అని చెప్పి చెప్పినారు. కానీ ఆ 2 మీటింగులు మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మీరు వీడియోలు తెప్పించుకొని చూస్తే, మీటింగ్ ఫోటోలు అయిపోగానే రూమ్ లోకి పోయి ఒక 1 అవర్ 2 అవర్స్ సెపరేట్ గా పర్సనల్ గా 1-to-1 వాళ్ళు మాట్లాడుకున్నారు. నేను అప్పుడే లేవనెత్తినాను, ఇది ఎందుకు, ఏదేమైనా పర్సనల్ కాదు కదా, సీక్రెట్ గా మీరు రూముల్లో పోయి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఇష్యూ ఓపెన్ గా మీరు మాట్లాడుండొచ్చు కదా అని చెప్పి మేము అప్పుడు లేవనెత్తడం కూడా జరిగింది. కానీ ఏమి మాట్లాడినారు, అక్కడ అవుట్కమ్ ఏంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే వైసీపీ ప్రభుత్వమో చెప్పలేదండి. కానీ మొన్న సెప్టెంబర్ 2019 అసెంబ్లీ రికార్డ్స్, తెలంగాణ రికార్డ్స్ చూస్తే అక్కడ క్లియర్ గా ఏమని చెప్పినారు అని అంటే, కేసీఆర్ గారు, నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినాను హైట్ తగ్గిమని చెప్పి, వారు కూడా సుముఖంగా ఉండారు అని చెప్పి అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారము ఇట్ ఈస్ అవైలబుల్. సో అప్పుడు మాట్లాడిన సీక్రెట్ ఒప్పందం ఏందో అనేది ఇక్కడ ఒక హింట్ వచ్చిందండి. అంటే ఆ రోజు అట్లా కాదు దీపక్ రెడ్డి గారు, ఆ రోజు ఆ సందర్భంగా జరిగిన రహస్య సమావేశానికి ఎన్నో అసెంబ్లీలో వీళ్ళు చేసినటువంటి దానికి ముడిపెట్టడం అనేది మీకే సమంజసంగా అనిపిస్తుందో చెప్పండి. ఎందుకు అంటే, ఒక ప్రభుత్వం 2 ప్రభుత్వాల హెడ్స్ ఎప్పుడన్నా పోయినప్పుడు అక్కడ సీక్రెట్స్ గా రూమ్ లో పోయి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పబ్లిక్ గా ఏం జరిగింది మీటింగ్, దీపక్ రెడ్డి గారు అట్లా కాదు. ఆ రోజు అటువంటి సమస్య జరిగింది కనుక అట్లా కాదు, ఆ రోజు లేవనెత్తినాము. మీరు లోపల పోయి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది, రూమ్ లో పోయి ఇద్దరే పోయి అని చెప్పి. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ని అడ్రస్ చేయడం కోసం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు, అడ్రస్ చేస్తారు, ఆ తర్వాత రూమ్లోకి వెళ్తారు, లేదా ఒక రూమ్లో ఉండి మాట్లాడుకుని అన్ని మీడియాను ఎదురుగా పెట్టుకుని పంచాయతీ నోబడి విల్ వాష్ డర్టీ లైన్ అనేది పబ్లిక్ కదా సార్. అన్ని విషయాలు మీడియాను ఎదురుగా పెట్టుకుని ప్రజల ముందు అయితే మాట్లాడుకోరు కదా, అక్కడే మాట్లాడుకుంటారు కదా. దానికి ఎన్నో శాసనసభలో చేసిన ప్రకటనకి ఎట్లా ముడిపెడతారు సార్? మీరు అద్భుతంగా అడిగినారండి క్వశ్చన్. ఎందుకు అని అంటే, ప్రభుత్వం పైన ఒక బాధ్యత ఉందండి. మేము పలాని మీటింగ్ లో ఇది మా ఎజెండా మేము డిస్కస్ చేసాము, మా అవుట్కమ్ ఇది అని చెప్పి. కానీ ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి అట్లాంటి అలవాటు లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఢిల్లీ ట్రిప్ కి ఎప్పుడన్నా పోనండి, ముఖ్యమంత్రి గారు అయితే ఏముంది, ఈ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళందరూ అయితే ఏముంది, ఎందుకు పోయినారు మీరు ఢిల్లీకి అని అంటే, మేము పోలవరం ప్రాజెక్టు ఆంధ్రాకి నిధులు తెచ్చేదాని కొరకు అని చెప్పి చెప్తా వచ్చినారు. కానీ మీరు చూస్తే ఎప్పుడు మొన్న లాస్ట్ ఈ 2 ట్రిప్స్ తర్వాత ముఖ్యమంత్రి గారు వెనక్కి రాగానే ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది, ఏది తగ్గుతుంది అని చెప్పి. మీరు నిజంగా ఇన్ని 16 నెలలు ఇన్ని ట్రిప్స్ లో మీరు పోలవరం గురించి మాట్లాడుంటే మాకు రుజువు చూపిండి అని మేము అడిగితే, ఇంతవరకు ఒక్క డాక్యుమెంట్ కూడా, ప్రతి ట్రిప్ లో వీళ్ళు పోయినారు కదా, పోయినప్పుడు దీపక్ రెడ్డి గారు మళ్ళీ నన్ను దీపక్ రెడ్డి గారు ఐ విల్ ఆన్సర్ దట్. ఒక్క నిమిషం సార్. నేను 40 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేశాను సార్. అనేక మంది ముఖ్యమంత్రులు హయాంలో జర్నలిస్ట్గా ఉన్నాను. అనేక మంది ఢిల్లీ వెళ్ళి ఉంటారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏ పని మీద వెళ్ళారు అనేటువంటిది ఎవరూ చెప్పరు. పత్రికలు వాళ్ళ స్టాండ్స్కి అనుగుణంగా, వాళ్ళకు ఉండే లాయల్టీస్కి అనుగుణంగా వాళ్ళు ఏదో వార్చి వడ్డిస్తూ ఉంటారు ప్రజలకి. అందులో నిజం ఎంత ఉంటుందో, అబద్ధం ఎంత ఉంటుందో పరమాత్ముడికే ఎరుక. కాబట్టి వీళ్ళు ఎందుకోసం వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళు అనేకమైనటువంటి పనుల కోసం కూడా వెళ్తూ ఉంటారు. అది ఈ పని కోసమని ప్రజలతో, మీడియాతో అవసరమైన సందర్భంలో మాత్రమే చెప్తారు తప్ప, అవసరం లేని సందర్భాలలో అవసరం లేదని అనుకున్నప్పుడు చెప్పరు. కాబట్టి దాన్ని కూడా మనం సబ్స్టాన్షియేట్ చేయడానికి అవకాశం లేదు. దీనికి ఒకటే ఒక క్లారిఫికేషన్ ఇస్తానండి. ఇక్కడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూలో, వైసీపీ ఇష్యూలో ఈ డౌట్స్ అన్నీ వస్తున్నాయి అంటే, ఢిల్లీకి పోయినప్పుడల్లా వాళ్ళు చెప్పేది ఒకటి, అక్కడ కలిసింది వేరే వాళ్ళని. మీరు ఒక్కొక్క మీటింగ్ లో మీరు చూస్తే కేవలము వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు, వాళ్ళ సొంత కేసుల కొరకు పోతున్నాము అని చెప్పి మాకు క్లియర్ గా అర్థమవుతుంది. అట్లా అనకూడదు దీపక్ రెడ్డి గారు. మీరు కాదు చూడండి, ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయని చెప్పి జరిగేది మరొకటి.
మేము కలిసి వచ్చినాము మేము పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ రాగానే మేము తగ్గిస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకుంది అని అంటే 16 నెలలు అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కాలేదా అండి? ఇక్కడే అర్థమవుతా ఉంది కదా క్లియర్ గా. అంటే వారు చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది మరొకటి. ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని వీళ్ళు తాకట్లు పెట్టినారు అంటే వీళ్ళు అంటారు మేము మైక్ ముందు ఒకటి మాట్లాడతాము, లోపల మీరు ఏం మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, దీపక్ రెడ్డి గారు, మనం పోలవరం కన్ఫైన్ అయిపోయి మాట్లాడదాం సార్. దయచేసి పోలవరానికి కన్ఫైన్ అయి మాట్లాడదాము. మీరు జనరల్గా అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ వెళ్ళి మాట్లాడేటువంటి టైప్ ఆఫ్ పర్సన్ కాదు మీరు. మరీ ముఖ్యంగా నేను ఇంతమందిని చూస్తూ ఉంటాను కదా. సో లెట్ us కన్ఫైన్ టు పోలవరం ఓన్లీ. పోలవరం ఎత్తుని నీటి నిల్వ సామర్థ్యం ఎత్తుని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా మీడియాలో వచ్చింది. దీనివల్ల దీని మీద రియాక్షన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడే మన అద్దెపల్లి శ్రీధర్ గారు చెప్పారు అటువంటి డెసిషన్ ప్రభుత్వం, అదిగాక దాన్ని నిర్ణయం తీసుకోవాల్సినటువంటిది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, గవర్నమెంట్ కాదు అనంటూ కూడా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది శంఖంలో పోస్తే తీర్థం అవుతుందిలేండి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారానే పంపించవచ్చు, కానీ సూత్రప్రాయమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటిది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉంటారు. కాబట్టి దానికి కన్ఫైన్ అయి చెప్పండి సార్ దీపక్ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు ఇంతకు ముందు ట్వీట్ ఇచ్చినారండి. ఏమని అంటే మేము ఈ ప్రాజెక్ట్ రేట్ పెంచింది మా ఘనత. నెక్స్ట్ రోజు సాక్షిలో 2 రోజులు మాదే ఘనత అని చెప్పి వచ్చినాయి. సో అక్కడేమో బాధ్యత వాళ్ళది, ఈ రోజు చెప్పేదాని ప్రకారం ఏమో పోలవరం అథారిటీది అని అంటున్నారు. అక్కడే వాళ్ళు కాంట్రడిక్ట్ అవుతా ఉన్నారు అనేది నేను పాయింట్అవుట్ చేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్. బొలిశెట్టి సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. కెన్ యూ హియర్ మీ సార్? నమస్తే సార్, చెప్పండి. నమస్తే. ఏమిటి సార్ ఈ ప్రాజెక్టు మీద వస్తున్నటువంటి మీడియాలో వస్తున్నటువంటి వార్తలు? ఆయన వైసీపీ తరఫు నుంచి అద్దెపల్లి శ్రీధర్ గారు చెప్పినటువంటి మాటలు కూడా విన్నారు. చెప్పండి సార్. విన్నానండి, ఇద్దరు చెప్పింది విన్నాను సార్. నిజంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ గురించి మీరు ఈ డిబేట్ పెట్టడం, ఈ డిబేట్ అనుమానాలను నివృత్తి చేయడం, ఒక పత్రికలో వచ్చిన విషయమైనా సరే అనుమానాలు నివృత్తి చేయడానికంటే ఒకసారి నార్మల్గా ఒక పత్రికలో వస్తే మీరు పెట్టడం ఎందుకని ఇందాక అద్దెపల్లి శ్రీధర్ గారు అన్నారు. వచ్చినా సరే ఒక డౌట్ వచ్చిన తర్వాత అది క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీడియా పరంగా మీకుంది, పార్టీల పరంగా మాకుందండి. బేసిక్ ఏమంటే చిత్తశుద్ధి అనేది ఇదివరకు కాటన్ దొరకు ఉంది, ఒక కాటన్ బ్యారేజ్ వచ్చింది. అలాగే వెంకటకృష్ణ అయ్యర్ గారు అని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు 1941లో ఆయన డిజైన్ చేశారండి. 3.5 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి, అలాగే 40 మెగావాట్ల కరెంటు ప్రొడ్యూస్ చేయడానికి స్వాతంత్రానికి ముందే దీన్ని కన్సీవ్ చేశారు. అయితే అది అలాగ మూలపడి మద్రాస్ ప్రెసిడెన్సీ చీఫ్ ఇంజనీర్. అయితే ఆయన ఏం చేశారు, దాని తర్వాత ఏమైందంటే ఇది అప్పుడు శ్రీరామ పాదసాగర్ అని పెట్టారు. ఎందుకంటే 280 FT లెవెల్లో 65 మీటర్ల హైట్కి ప్రాజెక్ట్ కట్టి అప్పుడు భద్రాచలం రాములవారి టెంపుల్ వరకు నీరు నింపేటట్టుగా ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్, అసలు ఈ దేశంలో ఇంతకన్నా మంచిది రాదు అని చెప్పేసి పెట్టారు. దాన్ని తర్వాత ఏం చేశారంటే 150 అడుగులకు తగ్గించి, అంటే 45.72 మీటర్స్కి తగ్గించి కేంద్రం ఎప్పుడు అనుమతి ఇచ్చిందంటే 2005లో వచ్చిందండి. సెప్టెంబర్ 19th కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ 2005 అక్టోబర్లో వచ్చేసింది. అలాగే R&Rకి క్లియరెన్స్ 2007 ఏప్రిల్లో ఇచ్చారు. అలాగే సెప్టెంబర్ 2008ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ క్లియరెన్స్ ఇచ్చారు. అలాగే 2008ని అటవీ శాఖ అనుమతి ఇచ్చింది. ఫైనల్గా టెక్నికల్ కమిటీ జనవరి 2009కి ఈ ప్రాజెక్టు సంబంధించి 150 ఫీట్ ఎత్తుకి, అంటే 45.72 మీటర్ల ఎత్తుకి నీటి అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ డిక్లేర్ చేస్తూ అన్ని అనుమతులు వచ్చేసినాయి. అంటే దీనికి అనుమతులు రావడానికి ఇంకేం పెండింగ్ ఏం లేవు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే ఈ గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి, అంటే రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకుంటారు ఏమంటే ఆయన రాజ్యం ఈయన అంటారు కదా. ఈయన తండ్రి గారు 2009 నుంచి 2014 వరకు ఏం చేశారు, అలాగే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 2019 నుంచి 2020 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అన్నది మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఏమంటే దీంట్లో ఈ ప్రాజెక్ట్కి రకరకాల లెవెల్స్ ఉన్నాయండి. అంటే 4 భాగాలుగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్. ఒకటి ఏమంటే హెడ్ వర్క్స్ అంటారు. హెడ్ వర్క్స్లోని ఎర్త్, కాపర్ డ్యాము, స్పిల్వే, పవర్ హౌసు, రెగ్యులేటరు,
నెక్స్ట్ బండ్స్, అవును. నావిగేషన్ లాక్స్, బిల్డింగ్ వర్క్స్, ఇవన్నీ కలిపి హెడ్ వర్క్స్ అన్నారండి. రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ అని 2 ప్రాజెక్ట్స్, తర్వాత పవర్ హౌస్, మొత్తం 4 సెక్షన్స్ ఇవి. ఇందులోని ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంటే అప్పుడు 45.72 మీటర్స్ వస్తుంది. అది ఒక ఫేజ్ అనమాట, ఎఫ్ఆర్ఎల్. అలా కాకుండా మినిమం డ్రాన్ డౌన్ లెవెల్ అని ఎండిడిఎల్ అని ఒక లెవెల్ ఉందండి. అది 41.15 మీటర్స్, 135 FTలో ఉంటుంది, 135 ఫీట్లో. అది ఇప్పుడు మీ ఇమ్మీడియట్గా చేయాల్సిన లెవెల్ అది, ఎందుకంటే క్రస్ట్ లెవెల్ దాటింది. తర్వాత ఇప్పుడు ఎండిడిఎల్కి వెళ్ళాలి. దాని గురించి టార్గెట్స్ అన్ని తయారు చేస్తున్న విషయంలో ఈ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి మీడియాకి ఈ ఎత్తు తగ్గిస్తున్నారనేది వచ్చింది. ఎత్తు తగ్గిస్తున్న మాట వాస్తవం కాదండి. ఎత్తు 45.72 మీటర్స్లోనే ఉంది. అది తగ్గించడానికి అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనుమతులన్నీ అదే హైట్లో వచ్చినాయి. కాబట్టి ఇది మళ్ళీ విలేజెస్ ఎక్కడికి పోతాయి, ఇది ఎక్కడికి పోతాయి అని చర్చ కూడా అనవసరం అండి. అయితే జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు సత్యనారాయణ గారు ప్రాజెక్ట్ ఒరిజినల్ గా కన్సీవ్ చేసినటువంటిది ఏదైతే ఉందో దాని హైట్ తగ్గించారని కాదు భావం, నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించారా అనేదే ఇప్పుడు మనకున్న సందేహం. లేదండి, ఆ సందేహం కూడా తావలేదండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కన్సీవ్ అయిపోయి క్లోజ్ అయిపోయిందండి, అన్ని అప్రూవల్స్ అయిపోయినాయి. దీనికి ఇక్కడ మళ్ళీ ఫర్దర్ గా మనం కావాలన్నా కూడా తగ్గేది లేదు. ఒకటేమంటే జరిగింది ఏంటంటే ఇప్పుడు 41.15 మీటర్స్ ఎండిడిఎల్ అంటే మినిమం డ్రాన్ డౌన్ లెవెల్ అంటారు. మినిమం డ్రాన్ డౌన్ లెవెల్ కి అచీవ్ చేయాలి ఇప్పుడు ఇమ్మీడియట్ గా, నెక్స్ట్ గోల్ అది. కాబట్టి అది అచీవ్ చేయడానికి వర్క్ చేస్తున్నారు. బట్ అల్టిమేట్ గా ప్రాజెక్ట్ అదే దీంట్లోనే ఉందండి, 45.72 మీటర్స్ లోనే ఉంది. అయితే మనకి జరిగిన నష్టం ఎక్కడ జరిగిందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పైకి వచ్చి ఏం చెప్తారు, ఇది వరకు నేను 2017లో జనవరిలో ఒక మీటింగ్ పెట్టాడు ఆయన 21st పెట్టి, నేను 2018 ఎండింగ్కి ఎలాగైనా సరే కంప్లీట్ చేసేస్తానని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అంత చేయాలంటే, నువ్వు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలంటే ఇంత చేయాలి అని ఆయన అడ్డు పెట్టాడు, చెప్పారు, రకరకాలుగా విమర్శించారు. బట్టి ఎట్టి పరిస్థితుల్లో 2022 కంప్లీట్ చేస్తానంటాడు. ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అది చేయాలంటే దానికి తగ్గ ఖర్చు పెట్టాలి, బడ్జెట్ అలొకేషన్ ఉండాలి, అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రావాలి. సడన్ గా ఒకే సంవత్సరం మొత్తం కంప్లీట్ చేసేస్తాను, నాకు బడ్జెట్ ఇవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వదండి. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ఆర్టికల్ మనకి ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో అందులో ఆర్టికల్ సెక్షన్ 90 ప్రకారంగా మనకి ఈ ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్ట్గా చేయడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం తాలూకా అభ్యంతరాలు ఏమీ లేకుండా డీమ్డ్ కన్సెంట్ ఇచ్చారండి సెంట్రల్ గవర్నమెంట్, పార్లమెంట్. ఇంకా తెలంగాణ గవర్నమెంట్ అడ్డు పెట్టడానికి అవకాశం లేదు. ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ తర్వాత ఒప్పుకోదేమో అని. అది లేదండి, అలాగ ఒప్పుకోకపోవడం అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే డీమ్డ్ కన్సెంట్ తెలంగాణ ఇచ్చినట్టుగా మనకి సెక్షన్ 90 రీఆర్గనైజేషన్ యాక్ట్ లో అప్రూవ్ అయింది. దాని పార్లమెంట్, అందులో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు కదా, పార్లమెంట్, సెంట్రల్ పార్లమెంట్ చేసింది. అది నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఇన్క్లూడింగ్ R&R ఎగ్జిక్యూషన్ కేంద్రం చేస్తామని చెప్పిందండి. అందులో 4 పాయింట్లు ఉన్నాయి. 4 పాయింట్లు మీకు చదువుతాను. అందులో ఏమంటే, ఒకటి, ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈస్ హియర్ బై డిక్లేర్డ్ టు బి ద నేషనల్ ప్రాజెక్ట్, ఆర్టికల్ సెక్షన్ 90లో. నెంబర్ 2 ఏంటంటే, ఇట్ ఈస్ హియర్ బై డిక్లేర్డ్ it is expedient in the public interest and the union should take under its control the regulation and development of the Polavaram irrigation project for the irrigation purpose. అది ఒక్కటే క్లాజ్ మనకి ఏంటంటే, ఇరిగేషన్ అంటే పవర్ ఐటమ్ సపరేట్ అనమాట, ఇరిగేషన్ వరకు చేస్తాము. థర్డ్ పాయింట్ ఏంటంటే, కన్సెంట్ ఫర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ షల్ బి డీమ్డ్ టు హ్యావ్ గివెన్ బై ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణకి మళ్ళీ అథారిటీ లేదు దీని మీద కొర్రీ పెట్టేదానికి. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు వెళ్ళి కాల్ పట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ షల్ ఎగ్జిక్యూట్. ప్లీజ్ రీడ్, గో అహెడ్ సార్. 4వ పాయింట్, లాస్ట్ పాయింట్ అండి. 4వ పాయింట్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ షల్ ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ అండ్ అబ్టైన్ రిక్విజిట్ క్లియరెన్సెస్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, ఎవ్రీథింగ్. సో ఇది ఎప్పుడైతే మనకి ఇంత క్లియర్ గా ఉందో, చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పని ఏంటంటే, అయ్యా మీరు కట్టండి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇవ్వకుండా ఈయన తీసుకున్నాడు. అదే అప్పుడు కమిషన్. ఆ విషయానికి మళ్ళీ వద్దాము. ఇప్పుడు తప్పు అనుకో, నేను తప్పు కూడా అవ్వచ్చు. ఒక్క చెప్తాను చూడండి. ఇది తీసుకున్నాడు, కడతానన్నారు, దీన్ని పక్కన పెట్టేసి పట్టిసీమ మొదలుపెట్టి ఒక 2 సంవత్సరాలు దీన్ని పడుకోబెట్టి సడన్ గా 2017 జనవరిలో లెగిసి, నేను దీన్ని ఇంకొక సంవత్సరం అంటే 2 సంవత్సరం 2018 ఎండింగ్ కల్లా కట్టేస్తాను, ఎందుకంటే 2019 ఎలక్షన్స్ వస్తాయి కదా, నేను కట్టేస్తాను ప్రగల్భాలు పలికారు ఆయన.
అది అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ నిన్న 3 రోజుల క్రితం ప్రెస్ లో ఆయన ఏం చెప్పారు, పోలవరం ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో నేను 2022 కంప్లీట్ చేసేస్తాను. అవును, కంప్లీట్ చేసేస్తానంటే ఈయన వచ్చిన దగ్గర నుంచి 18 నెలల్లో దాని మీద పెట్టిన ఖర్చు ఎంత? చంద్రబాబు నాయుడు 2 నెలల్లో 5,000 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు వెలగయ్యా కంప్లీట్ చేస్తావని చంద్రబాబు నాయుడు నిలదీసిన జగన్మోహన్ రెడ్డి గారు అదే పని ఇవాళ సంవత్సరాల టైంలోని అసలు ఏమీ ఖర్చు పెట్టకుండా ఇప్పుడు ఈ నెల కంప్లీట్ చేసేస్తారని ఇంకో 2 సంవత్సరాల్లో. ఇప్పుడు ఇదేంటంటే ప్రజల తాలూకా ఈ సెంటిమెంట్స్ని వాడుకోవడం. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ని ఇది చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ కాదండి, ఇది ఏమనంటే వారం పోలవరం, సోమవారం పోలవరం, ఎన్ని డ్రామాలండి. దిస్ ఈస్ ప్రాజెక్ట్ ఇస్ కన్సిడర్డ్ బై వెంకటకృష్ణ అయ్యర్ ఇన్ 1941. అండ్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ మీద అన్ని క్లియరెన్స్లు తీసుకుని పడుకున్న వ్యక్తి. నేను అడిగితే ముఖ్యమంత్రిగా అతను చేసిన దౌర్జన్యం, అన్యాయం ఈ రాష్ట్రానికి ఇంకొకరు చేయలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి 5 సంవత్సరాలు చేసింది కూడా అంతకంటే తక్కువేం కాదు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తేరుకొని మేలుకొని ఈ రాష్ట్ర ప్రజల గురించి కష్టపడితే ఎవ్రీబడి విల్ సపోర్ట్ హిమ్ అండి. డెఫినెట్ గా మేము జనసేన పార్టీ తరఫున చెప్తున్నా, ఆయన వేసే ప్రతి అడుగు టువర్డ్స్ పోలవరం వి విల్ సపోర్ట్ హిమ్. ఓకే, అండ్ బిఫోర్ ఐ గో టు విల్సన్ గారికి వెళ్ళబోయే ముందు సత్యనారాయణ గారు మిమ్మల్ని ఒకటి, ఓకే ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. విల్సన్ గారు, గుడ్ ఈవినింగ్ టు యూ సార్. ఈ పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఎత్తుని తగ్గిస్తున్నట్లుగా మీడియాలో వస్తున్నటువంటి వార్తల మీద మన ఈ రోజు చర్చా కార్యక్రమం కదా, దానికి సంబంధించి అంటే అద్దేపల్లి శ్రీధర్ గారు అంటే ఆయన పార్టీ తరఫున పాల్గొన్నా కూడా ఆయన మనం ప్రభుత్వ ప్రతినిధిగా భావించడానికి అవకాశం లేకపోయినా కూడా ఆ పార్టీ నిర్ణయాలని ఆయన మనకు మీడియాకు అందుబాటులో ఉంచుతారనేటువంటి భరోసాతోటే మనం అనుకుంటున్నాం. ఆయన స్పష్టం చేసింది ఏంటంటే ఎత్తును ఏ విధంగానూ తగ్గించడం లేదు. ఏం శ్రీధర్ గారు మరోసారి చెప్పుకోవచ్చు కదా మేము? అరే నేను చెప్పాను, బొలిసెట్ సత్య చెప్పాడు. మీ దగ్గర నుంచి కూడా తీసుకుంటే బాగుంటుందని సత్యనారాయణ గారు మీరు వేరు కదా. ఓకే ఓకే, విల్సన్ గారు దీని మీద మీ రియాక్షన్ చెప్పండి. నాకు తెలిసి వాళ్ళు తగ్గిస్తారని అనుకోవడం లేదండి. ఒకవేళ తగ్గిస్తే ఎలా స్పందించాలా ఏంటి అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగాను, భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ రోజు వాళ్ళకు సంబంధించిన ఇరిగేషన్ అధికారి చెప్పిన దాన్ని బట్టి మేము 41 మీటర్లని మేము తగ్గించడం లేదు, మేము డిసెంబర్ నుంచి ఎలా ఫిల్ చేస్తామనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు వాళ్ళు. చేసుకుని ఈ రోజు ఆయన స్టేట్మెంట్ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు నిల్వ మార్చి నాటికి 41.15 మీటర్లకు పరిమితం చేసి దాని డిసెంబర్ నాటికి 45.72 మీటర్లకు తీసుకెళ్తామని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రావు చెప్పారు. ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ని బట్టి ప్రభుత్వం ప్రస్తుతాన్ని 41 మీటర్ల వరకు పరిమితం అవుతుంది అనేది ఒక సమాచారం అంతా. అదే కూడా కాదు విల్సన్ గారు, ఏదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ మీడియాలో వచ్చిందో, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చిందో దాన్ని కరెక్ట్ చేస్తూ అఫీషియల్ గా స్టేట్మెంట్ వచ్చినట్లే అది. అదే సార్, అది అంటే అసలు ఇప్పుడు 41 మీటర్ల వరకు మేము ప్రస్తుతానికి చేసి తర్వాత డిసెంబర్ తర్వాత ఇది అనడం అనేది కొంచెం ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే స్టేట్మెంట్. సరే ఎనీహో ఏది ఏమైనా మేము ఒకవేళ వాళ్ళు తగ్గిస్తే దాని తర్వాత ఎలా స్పందించాలని దగ్గర క్లారిటీతో ముందుకెళ్తాం సార్, అందులో ఏం సందేహం లేదు. అదే సమయంలో మేము చెప్పవలసింది ఏంటంటే పోలవరం సంబంధించి పరిపూర్ణంగా దీని 194 టీఎంసీలు దీని సామర్థ్యం, దీని పరివాహక ప్రాంతం 307 కిలోమీటర్లు, తర్వాత గరిష్ట నీటి లోతుగా 32. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డేటా వీటన్నిటికీ ఏదైతే సెక్షన్ 19 బట్టి దీనిపైన ఒక ఒపీనియన్ తీసుకొని ఆ రోజు పునర్విభజన చట్టంలో చెప్పబడిందో దానికి మేము 100% కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఎక్కడికక్కడ దాని మీద మాకు యాంబిగ్యూటీ లేదు. అందులో భాగంగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 8,614 కోట్లు ఇచ్చింది, విడుదలైంది దానికి. అందులో భాగంగా 7,604 కోట్ల రూపాయలు ఇప్పటికే జమ చేశారు. ఇంకా 230 కోట్ల రూపాయలు 2,300 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నాబార్డు ద్వారా విడుదల చేయడానికి సిద్ధంగా. అంటే నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా లోడ్ చేయడం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2013, 14 అంచనాలకు 20,000 కోట్లు అనుకుంటే ఆ తర్వాత డిపిఆర్ లో ఎందుకు పెరిగింది? ఇక్కడ తెలుగుదేశం పార్టీ హయాంలో
గిరిజనుల భూములు కొనుక్కొని దాన్ని తీసుకొచ్చి ఈ డిపిఆర్ లో పెట్టారనే దగ్గర ఈ రోజు ఒక అస్పష్టత ఉంది. అందుకే నేను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నానంటే ఒకవేళ గత ప్రభుత్వంలో అవకతవకలు జరుగుంటే వాటన్నింటినీ సరిచేసి ఫ్రెష్ డిపిఆర్ పంపించాల్సిన అవసరం ఉందని నేనైతే భావిస్తున్నా నాకున్న అవగాహన మేరకు. ఎందుకంటే మేము అప్పట్లోనే తెలుగుదేశం పార్టీతో మేము ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు మేము సందర్శించినప్పుడు కూడా అక్కడ కొద్దిమంది నిర్వాసితులు వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. అదే విధంగా ఇంకా కొద్దిమందికి మాకు డబ్బులు రాలేదని చెప్పారు, కొద్దిమందిని వేరే వాళ్ళు వచ్చి ఈ విధంగా మా భూములు ఇటు కొనుగోలు చేశారని ఇటు రకరకాల ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటికి సమాధానం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చెప్పలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికారులు ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, వీళ్ళతో కలిసి అనుసంధానం అయ్యి మాత్రమే కేంద్రం ఒక జవాబు చెప్పగలదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక క్లారిటీగా ఇప్పుడు మేము తగ్గిస్తామంటున్నారు కదా, ఎంత తగ్గించగలరు అనేది చెప్పగలిగితే ఖచ్చితంగా దాని మీద తగ్గిస్తామనేటువంటి క్వశ్చన్ లేదు. ఇంకా ఎంత తగ్గిస్తామనేటువంటి క్వశ్చన్ లేదు. అంటే ఈ మీడియాలో వచ్చినటువంటి వార్త ఎంత సృజనాత్మకంగా ఉందంటే చాలా అప్రిషియేట్ చేయాలి. అది ఆయన సూత్రపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేంటి ఇంకా ఇలా చాలా తమాషైనటువంటి పదాలు, జర్నలిస్టిక్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, నేను అనకూడదు ఆ మాటలు. జర్నలిస్టిక్ లాంగ్వేజ్ జార్గాన్ ఉంటుంది ఒకటి. ఆ జార్గాన్ అంతా వాడి మంచి క్రెడిబిలిటీ వచ్చేటువంటి విధంగా ఈ పత్రికలో రావడంతో ఓహో ఇది జెన్యూన్ అయితే ఎంతటి ప్రమాదం అని అలర్ట్ కావాల్సి వచ్చింది. ఓకే చెప్పండి. ఒకటి సార్, మేమైతే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించాం. ఓకే, మా పార్టీ అధ్యక్షుడు ఇప్పటికే దీని మీద పైనుండే మా పార్టీ అధినేతలతో మాడుతున్నారు. పోలవరం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జీవననాడి. అయితే నేను పోలవరం విషయంలో నేను రాజకీయాలు మాడడానికి సిద్ధంగా లేను. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకాభిప్రాయంతో ప్రజల ప్రయోజనం, ఎందుకంటే మనకి 100 కొట్లాట్లు ఉండొచ్చు, ఇంకో టాపిక్ మీద మనం ఘర్షణ పడొచ్చు, కానీ పోలవరం అనేది మన బిడ్డల భవిష్యత్తు కాబట్టి దీని విషయంలో ఈ 41 మీటర్లకు తగ్గిస్తారు, దీని వల్ల 7 మండలాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఇటువంటి కన్ఫ్యూజన్ ఒకటి వచ్చింది. ఫస్ట్ రౌండ్ కదా ఇది. ఓకే, ఐ విల్ గెట్ బ్యాక్ టు, మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. శ్రీధర్ గారు చెప్పండి. అంటే పదే పదే చెప్తున్నారు, వెరీ క్లియర్. పోలవరం ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్టు, మళ్ళీ ఇప్పుడు ఏమన్నారు, సీజన్ మారినట్టు డిపిఆర్ మార్చాలి. డిపిఆర్ మార్చరు. డబ్బులు వచ్చిన తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు క్లారిఫికేషన్, ఇంత డబ్బు ఖర్చు పెట్టా, ఇన్ని ఎకరాలు, ఇది లాస్ట్ టైం ఏమో ఇలా సబ్మిట్ చేసా, దీనికి ఇంత ఖర్చు అయింది, యూటిలైజేషన్ సర్టిఫికేషన్ లో తేడాలు ఉంటే వాటిని అడ్జస్ట్ చేస్తారు, క్లారిఫికేషన్ ఇస్తారన్నమాట. అది పలానా జోన్ లో ఎక్స్ మనీ 1000 కోట్లు అవుతుంది అనుకుంటే 800 కోట్లే అయింది, దీనికి కారణాలు ఇంత 200 కోట్లు తగ్గింది, ఎందుకంటే ఇలా రీనెగోషియేట్ చేయడం వల్ల, లేకపోతే అవి ప్రభుత్వ భూములే, అది ప్రైవేట్ పీపుల్ ఆ రోజు లాస్ట్ టైం క్లెయిమ్స్ పెట్టారు, అది ఇది ఈ పట్టా భూములు వేరే వాళ్ళు కొన్నారు, అది అంతా క్లారిఫై చేసి పట్టాకి వేరే, అది ఇవన్నీ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఒకటే సబ్మిట్ చేయాల్సిన బాధ్యత ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇండైరెక్ట్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. డిపిఆర్లు సబ్మిషన్ అయిపోయింది, టెక్నికల్ డిపిఆర్లు సబ్మిషన్ అయిపోయింది, రివైజ్ డిపిఆర్ అయిపోయింది, టెక్నికల్ శాంక్షన్ వచ్చింది, రివైజ్ ఎస్టిమేట్ కమిటీ శాంక్షన్ వచ్చింది, జలశక్తి మినిస్టర్ శాంక్షన్ అయింది, అది క్లారిఫై చేశారు. ఇంకా ఆస్పెక్ట్ అయిపోయింది. ఏంటంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు కుక్కం పెట్టారు, ఏదైతే 2018 కంప్లీట్ చేస్తాను, ఇంత అమౌంట్ లోనే కంప్లీట్ చేస్తా, అదొక కుక్కం. రెండోది అంటే పాత రేట్లకే నేను కంప్లీట్ చేసిన కుక్కం. ఈ కుక్కాల వలన కొంత ఇబ్బంది ఉన్నది. మొన్న ఆ కుక్కాలతోనే మన ఫైనాన్స్ మినిస్టర్ ఏం జలశక్తికి లేదు ఇంకా 2000 కోట్లు ఇస్తే 3000 కోట్లు ఇస్తే కథం అన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర సీఎం కింద లెటర్ రాస్తే అప్పుడు దాని మీద స్పందించి అన్కండిషనల్ గా 2200 కోట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం డిస్బర్స్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అంత ముందర బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఒక్క నిమిషం శ్రీధర్ గారు, మొన్న 2వ తారీఖు నాడు పోలవరం అథారిటీ మీటింగ్ జరిగింది కదా, ఆ మీటింగ్ తర్వాతనైనా ఈ డెవలప్మెంట్? ఎందుకంటే ఆ తర్వాత సబ్సిక్వెంట్ ఆ మీటింగ్ లోనే ఏదో అయిపోతుందని మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు తెలుగుదేశం బ్యాచ్ అందరూ సంతోషించారు. బట్ వాళ్ళకి సంతోషం ఎంతో కాలం నెరవేరలేదు. ఎందుకంటే 2వ తారీఖు మీటింగ్ అయిన తర్వాతే సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ క్లారిఫై చేయడం జరిగింది, అన్కండిషనల్ గా వితౌట్ ఎనీ ప్రీసెట్ కండిషన్స్ ఆర్ ఎనీథింగ్ గోయింగ్ టు డిస్బర్స్ 2200 చెప్పి క్లారిఫై అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ రోజు మన వల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014-2019 ఏదైతే కొక్కే ఉన్నదో అవి క్లారిఫై చేసుకుని రివైజ్
రివైజ్డ్ ఎస్టిమేట్స్ కి డిస్బర్స్ చేసే విధంగా భారతదేశ ప్రభుత్వ కేబినెట్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి కానీ రిక్వెస్ట్ చేసి చేయించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఓకే, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న వైఎస్ఆర్సీపీ మీద ఎంత ఉన్నదో సెంట్రల్ గవర్నమెంట్ మీద అంతే బాధ్యత ఉన్నది. లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ విషయంలో చాలా హర్షం వ్యక్తం చేస్తారులేండి. రెండు అంశాలు మేజర్ గా సక్రమంగా ఫుల్ఫిల్ అవుతాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ UPA 2 అండ్ NDA 1. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ NDA 2 అది ఏం చేస్తుందో వేసి చూద్దాం. మేమైతే నిలదీస్తాం. మేమైతే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నిలదీసి మనకి రాబట్టవలసిన అంశాలు మన ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్న పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. మీరు కూడా ఈ అంశం మీద సపోర్ట్ చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. రీసెంట్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కి సబ్స్టాన్షియల్ ఫండ్స్ రాకపోతే ఏదైతే 2013 బిల్లు ఏదైతే ఉన్నదో R&R ప్యాకేజ్ బిల్లు అయిందో దానికి పేమెంట్ చేయలేము అన్నది అందరికీ తెలిసిన విషయం కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. పదే ఇందాక దీపక్ రెడ్డి గారు పదే ఏమంటున్నారంటే ఆ టేబుల్ కింద ఎవరో మాట్లాడినవి లేకపోతే అవి చెప్పదలుచుకుంది చెప్పారు కదా. మళ్ళీ శ్రీధర్ గారు మళ్ళీ మీరు చెప్పదలుచుకుంది చెప్పారు కదా, కెలకడం ఎందుకు? చెప్పదలుచుకుంది చెప్పేశారు కదా. ప్రాజెక్టు అనౌన్స్ చేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. మేము కానీ ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కి దారాదత్తం చేసేటట్టయితే మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ విధంగా కేసీఆర్ అయితే వద్దన్నాడు కదా, చూసుకుందాం అన్నాడు కదా, కమాన్ అన్నాడు కదా. కమాన్ అంటే కమాన్, ఆయన ఏంటో అందరికీ తెలుసు. ఓకే, అది కాదు కానీ మీరు ఇంకొక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈ రోజు పత్రికల్లో వచ్చినటువంటిది అంటే తెలంగాణ ప్రభుత్వం మళ్ళా ఈ 7 మండలాలని, ఖమ్మం జిల్లాలోని 7 మండలాలని వీటిని అయితే సెంట్రల్ ఆర్డినెన్స్ ద్వారా 2014 జూన్ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్లో కలిపేసిందో వాటిలన్నింటినీ కూడా తీసుకుని వస్తూ సన్నాయి నొక్కులతో ఒక వార్త వచ్చింది. దాని మీద ఏమైనా రెస్పాండ్ అవుతారా? దానికి దీనికి కూడా క్వశ్చన్ డజంట్ అరైజ్. ఆన్సర్ ఏదైతే పార్లమెంట్ లాంగ్వేజ్ క్వశ్చన్ డజంట్ అరైజ్. ఏంటి హైట్ తగ్గించడానికి క్వశ్చన్ డజంట్ అరైజ్. కృష్ణమోహన్ గారు ఒక పత్రికలో వాళ్ళ చేసింది అది. ఇంకో విషయం చెప్తాను. అదే పత్రికలో ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి నాది చేస్తున్నారు వాళ్ళది చేస్తున్నారు అంటే అప్పుడు డీజీపీ గారు క్లారిఫికేషన్ అడిగారు. ఏంటి మరి ట్యాపింగ్ చేస్తున్నారని మీరు ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అవన్నీ నా దగ్గర ఉండవు, మీరు పోలీసు మీరు ఎంక్వైరీ చేయండి. ఆ టైప్ లో ఉంటది ఈ పత్రిక చంద్రబాబు నాయుడు గారి మాటలు. ఆ కోవకు చెందిన వార్త ఇది. దీని మీద అంత మన సీరియస్ గా ఆలోచించారు. జనసేన సేయింగ్ ఎస్ 45.74, వైఎస్ఆర్సీపీ సేయింగ్ 45.14. వేరే బిల్సన్ గారు అటు ఇటుగా ఏదో చెప్పారు కానీ ఆయన కూడా అలా అంతే క్లియర్ గా చెప్పారు. క్వశ్చన్ డజంట్ అరైజ్. లేదు, ఆయన కూడా అంతే క్లియర్ గా చెప్పారు. మీరు అట్లా ట్విస్ట్ చేయకండి అందరినీ. ఓకే, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. దీపక్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. విల్సన్ గారు కైండ్లీ హోల్డ్ ఆన్, నేను మళ్ళీ వస్తాను. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సార్. విల్సన్ గారు ప్లీజ్ హోల్డ్ ఆన్. దీపక్ రెడ్డి గారు అంటే ఇక్కడ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ సార్ ప్లీజ్. ఒకటి, తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే ముందు ఈ ప్రాజెక్ట్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీతో 55,548 crores కి అప్రూవల్ వచ్చిందండి. తర్వాత లెటర్ విజయసాయి రెడ్డి గారికి వచ్చిన లెటర్ ఇన్ ద పార్లమెంట్. ఆ బేసిస్ ప్రకారము ఈ క్రెడిట్ మేమే పెంచినాము అని చెప్పి వారు తీసుకున్నారు. నో ప్రాబ్లం, అది కూడా ఓకేనే. కానీ అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఎందుకు తగ్గుతుంది అని అనేది ఈ ప్రభుత్వంలో చేసిన ఇష్యూస్ ఏంది, వీళ్ళ ఇనేబిలిటీ ఏంది అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఈ రోజు ఈ ప్రెస్ లో వచ్చిన రైటప్ అంతా వారు అడిగినట్టు రుజువులు ప్రూఫ్లు అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ అని అంటే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఏమన్నారంటే ఎవ్రీ మంత్ 300 crores లాగా ల్యాండ్ ఎక్విజిషన్ కి మీరు ఇష్యూ చేయండి, మీ ప్లానింగ్ ఏంది అని చెప్పి వాళ్ళని అడిగి ఒక 1,000 crores దీనికి మన మెయిన్ డ్యామ్ కి అని చెప్పి చెప్పినారు. సో ఇదంతా ప్లానింగ్ అట్ 41.15 meters వరకు, ఆ హైట్ వరకు మనము ల్యాండ్ ఎక్విజిషన్ అంతా క్లియర్ చేస్తాము అనేది ప్లానింగ్. సో వాళ్ళు నిజంగా ఆ వరకు అమౌంట్ క్లియర్ చేస్తే తర్వాత ఒక సంకేతం ఏమని పోద్ది సెంట్రల్ గవర్నమెంట్ కి, ఇంక దీనికి అడ్జస్ట్ అయిపోయినారు వీళ్ళు అని పోద్ది. సో అది తప్పు అనేది మా స్టాండ్.
సో మీరు ఈ 41.15 దాకా మీరు క్లియర్ చేయకూడదు, మీరు టోటల్ ఏరియాకి తీసుకోవాలా. ఎందుకంటే టోటల్ ఏరియాలో 4 లక్షల మంది ఉంటే ఈ 41.15 మీటర్స్ వరకు మీరు ఇప్పుడు టేకప్ చేస్తే కేవలం 20,800 మందే ఉండరు. అండ్ 69,688 ఏకర్స్ ఉంటే దాంతో ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్రెడీ 68,000 ఏకర్స్ అయిపోయింది. సో ఈ స్టెప్ మీరు తీసుకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే స్టాండ్ ఇంకా బలపరి వాళ్ళు మళ్ళా మనకు అమౌంట్ కూడా ఇవ్వలేని రిస్క్ ఉంటది కనుక దయచేసి ఈ తప్పు చేయొద్దు అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ తరఫు నుంచి మేము గట్టిగా చెప్తున్నామండి. దట్ ఇస్ వాట్ అవర్ స్టాండ్ ఇస్. శ్రీధర్ గారు, యు మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. నో, నాట్ నౌ. ఐ విల్ గెట్ యు మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. ఓకే, సత్యనారాయణ గారు, సార్ ఆయన దీపక్ రెడ్డి గారు రైజ్ చేసినటువంటి పాయింట్ గమనించారు. సుధాకర్ బాబు గారు దీపక్ రెడ్డి గారు రైజ్ చేసినటువంటి పాయింట్ ఏదైతే ఉందో దాని మీద ముందుగా రెస్పాండ్ అయితే మీరు మిగతా వేరే తర్వాత చెప్తారు కానీ ముందుగా ఆ పాయింట్ మీద రెస్పాండ్ కండి. రైట్ సార్. అంటే సార్ ఈ రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయండి. దీపక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజకీయంగా చెప్తున్నారు తప్ప ఇది ఒక మైల్ స్టోన్. నేను ఇందాక చెప్పాను కదా, ఎండిడిఎల్ లెవెల్ 41.25 అక్కడ వరకు ఉన్నది. ఇమీడియట్ గా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ R&R కానీ ఏమైనా ఉంటే అవన్నీ చేసేస్తే అక్కడ వరకు వెళ్తుంది. ఇప్పుడు మీరు ఇంకోటి, మీకు సుధాకర్ బాబు గారు చీఫ్ ఇంజనీర్ డిసెంబర్ కల్లా 45.72 వస్తుందని. ఎలాగ వస్తుందండి? డిసెంబర్కి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కదా ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వచ్చేది. మీరు పోలవరం ప్రాజెక్ట్ రిజర్వాయర్ లెవెల్కి వెళ్ళాలంటే అంటే అది కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2022 ఎందుకు 2020 డిసెంబర్కి ఇచ్చేస్తానని చెప్పి 21 డిసెంబర్కి ఇచ్చేస్తానని చెప్పాలి కదా. 22కి నేను కంప్లీట్ చేస్తాను ఎందుకు? 21కే 45.72 వాటర్ వస్తే వాటర్ కానీ 45.72 లెవెల్కి నిలబెట్టగలిగితే చీఫ్ ఇంజనీర్ గారు ఇంకా మరి అప్పుడు 21 కంప్లీట్ అయిపోతుంది కదా ప్రాజెక్ట్. 22 ఎందుకు చెప్పుకోవాలి? మనందరం దీపావళి గ్యారంటీ చేసుకోవాలి, అన్ని పండుగ చేసుకోవాలి. ఇంకోటి ఏమంటే సార్, మనకి ఈ రెండు పార్టీలు కూడా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రిని ఓన్ చేసుకున్నారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ వైసీపీ ఫోటోల్లోని నాయకుల బ్యాక్గ్రౌండ్ అన్నింటిలో కూడా రాజశేఖర రెడ్డి గారు కనబడతారు. ఆ రాజశేఖర రెడ్డి గారు 2009లో జనవరిలో వచ్చిన ప్రాజెక్ట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత, అన్ని ప్రాజెక్టులు క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఆయన టైంలో ఏం చేశారు అనేది ఒక వైట్ పేపర్ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదు, అప్పుడు రాజశేఖర రెడ్డి కదా కారణం, ముఖ్యమంత్రి కదా, అది చేయాలి. అలాగే తెలుగు పార్టీ నాయకులు కూడా చెప్పాల్సింది ఏంటంటే, మేము 70% ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం, 68% ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. ఎస్, ప్రాజెక్ట్లో ఫౌండేషన్ నుంచి ఇది లెక్కేసుకొని ఎస్టిమేటెడ్ కాస్ట్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ సర్టన్ ఏరియాని పట్టుకొని ఆ ఏరియాలో 70% చేశారు, ఇంకొక ఏరియాలో 0 ఉంది. యావరేజ్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితోటి, ఇదిగో 2009లో జనవరిలో మాకు వచ్చినప్పటికీ నేను దిగిపోయినంత వరకు ఇది ఈ కారణాల వల్ల, ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్లో ఉన్నాడు, ఇప్పుడున్న మంత్రులందరూ చాలామంది కాంగ్రెస్లోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, నేను 2009 నుంచి 2014 వరకు ఎందుకు ఇవ్వలేకపోయాను, ఎందుకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేకపోయాను, అప్పుడు ఎందుకు చిత్తశుద్ధి లేదు, అదొకటి చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన ఉన్న సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఎందుకు ఈయన నిద్రపోయారు, పట్టిసీమ కమిషన్ల గురించి ఎందుకు పరిగెట్టారు, పోలవరం గురించి ఎందుకు చూడలేదు, అదే ఒకటి ఆయన చెప్పాలి. ఎందుకంటే ఆయన హయాంలో జరిగింది చాలా తక్కువ. క్లోజింగ్లో ఇంకా అయిపోతుంది అన్నప్పుడు అర్జెంటుగా అమరావతి మొదలెట్టాడు, అర్జెంటుగా పోలవరం మొదలెట్టాడు, ఎందుకంటే ఎలక్షన్ స్టంట్ అది. కాబట్టి ఈ చిత్తశుద్ధి కావాలి సార్. నేను చెప్పేది ఏంటంటే, మన పాలకులకి నెక్స్ట్ ఏంటంటే రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ కలిసి ఉండాలి సార్. నేను చెప్పేది ఈ రోజు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఎందుకు ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు అసాధ్యమైన విషయాలు చెప్తున్నానంటే, అసాధ్యమైన విషయాలు చెప్పకూడదు. అసాధ్యం కాదు సార్, ఇది చెయ్యాలి, తప్పదు. రాకపోతే ఆ రెండు పార్టీలను బహిష్కరించాలి ప్రజలు, రెండు పార్టీలని బాగా చెప్పారు మీరు. చెప్పడం చాలా సద్భావంతో, సదుద్దేశంతో, గొప్ప మనసుతో. రాష్ట్రం నాశనం అయిపోతుంది. అయితే వాళ్ళు ఒకళ్ళేమో ప్రధాన ప్రతిపక్షము, ఇంకోళ్ళేమో పాలక పక్షము, రెండు హోరాహోరీగా ఢీకుంటున్నటువంటి బలమైనటువంటి శక్తులు. ఆ రెండు కలవడము, కలిసి పనిచేయడం అనేటువంటిది జరిగే పరిస్థితి ఇక్కడే కాదు, మన దేశ సంస్కృతిలోనే లేదు. కృష్ణమోహన్ గారు, నేను ఒకటి చెప్తున్నాను, ప్రజలకు తెలిసిన తర్వాత ఇందిరాగాంధీ రాజనారాయణ చేతులు ఓడిపోయిందండి. ఇవన్నీ ఉండవు. ఒక్కసారి ప్రజలకు కానీ తెలిసింది అంటే, విషయాలు తెలిసినాయి అంటే మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ఇది పోలవరంని మొత్తం బిగినింగ్ నుంచి ఎవరు ఇవ్వకపోతే నేను ఒక పేపర్ రిలీజ్ చేస్తా, ఎవరెవరి హయాంలో ఏం చేశారు, ఏం జరిగింది, ఎంత జరిగింది, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు. వైట్ పేపర్ ఇవ్వకపోతే నేను వైట్ పేపర్ రిలీజ్ చేస్తా. అంటే దాని వైట్ పేపర్ అయినా పూర్తిగా మీకు మద్దతు ఇస్తాం.
పూర్తిగా మద్దతు ఇస్తాను దానికి. 100% సార్ చేయాలి, ఎందుకంటే Good, ప్రజలకు good. తెలియాలి ఈ విషయం. ఇప్పుడు okay. ఏంటంటే చిన్నది వచ్చింది 41.15 అనగానే ఏం చేశారంటే తెలుగుదేశంలో ఆపర్చునిటీ తీసుకొని ఎత్తు తగ్గించేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎందుకండి ఇది? correct, correct. ఇలా చేయడం వల్ల మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. 100%. ఇందాక నెక్స్ట్ ఆ 7 మండలాల సంగతి ఏంటి? 7 మండలాలు విలీనం అయిపోయినండి. దట్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ 7 మండలాలు 8 మండలాలు ఇంకా మాట్లాడడానికి టాపిక్ లేదు అక్కడ. అవునవును. కాబట్టి అటువంటి విషయాలన్నీ లేవదీయడం ఆ తెలుగుదేశం తాలూకా క్షుద్ర విద్యలన్నీ ఇప్పుడు చూపించకూడదండి. Correct, correct. ఇప్పుడు తెలుగుదేశం క్షుద్ర విద్యలు కానీ వీళ్ళు క్షుద్ర విద్యలు కానీ దాచేసుకొని రాష్ట్రం గురించి పనిచేస్తే బాగుపడుతుంది రాష్ట్రం, రాకపోతే వీళ్ళిద్దరూ పోతారు. అవును. వైల్ ఎండార్స్ మీరు ఇప్పటిదాకా చెప్పినటువంటి దాన్ని పూర్తిగా సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ అనేటువంటిది ఆర్గనైజేషన్ తరఫున ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ నిన్న విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ 40 ఎత్తు తగ్గిస్తూ ఉన్నారు, ఎత్తు తగ్గించడం వల్ల ఏ రకాలైనటువంటి నష్టాలు రాబోతున్నట్టు మొత్తం ఏకరువు పెట్టారు. రేపు ఇంకో ఆయన పెట్టారు మళ్ళా. సో ఇలా కంటిన్యూస్గా ఇలా చేయడం ద్వారా మిస్ఇన్ఫర్మేషను డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి ప్రజల్లో అనవసరమైనటువంటి అపోహల్ని భయాలని సృష్టించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విధానమే. బిఫోర్ నేను శ్రీధర్ గారి దగ్గరికి ఈ విషయం వెళ్ళబోయే ముందు దీపక్ రెడ్డి గారు మళ్ళీ ఏమైనా యాడ్ చేస్తారా? ఆయన మన సత్యనారాయణ గారు చెప్పినటువంటి దాని మీద. ఆస్పెక్ట్స్ అండి. ఇప్పుడు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వము దీనికి బడ్జెట్ వచ్చిన తగ్గిస్తాము అని అన్నప్పుడు 25 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఇంతకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమన్నా ఉందా అండి? పోయి ఢిల్లీలో అందరూ కూర్చొని ఎందుకు ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తా ఉంది, మాది ఇది ఫ్రీజ్ చేయండి అని చెప్పి అడగాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన లేదా అని చెప్పి నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. మనకి ఇది హక్కు, రీఆర్గనైజేషన్ యాక్ట్ లో కూడా ఇది పెట్టుంది. ప్రతి చిన్న ఇష్యూకి ఈ రోజు ఈ ప్రభుత్వం కోర్టుకు పోతా ఉంది కదా. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టినప్పుడు అది మన హక్కు కదా. ఎక్కడన్నా తేడా వస్తే ఎందుకు వీళ్ళు లీగల్ స్టెప్ కూడా తీసుకోలేకపోతా ఉంటారు? ఏమి వీళ్ళు స్టెప్స్ తీసుకున్నారు అని చెప్పి నేను ఈ రోజు గట్టిగా నేను ప్రశ్నిస్తున్నాను. అసలు ఈ ప్రాజెక్ట్ ని ఫస్ట్ ప్లేస్ ఆపుండకూడదండి. ఎందుకంటే 3 రాష్ట్రాలు రకరకాల కోర్టుల్లో కేసులు వేస్తున్నాయి. ఫారెస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, పొల్యూషన్ ఇష్యూస్ ఉన్నాయి, ట్రైబల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఫస్ట్ ప్లేస్ దీపక్ రెడ్డి గారు 19 ఎండింగ్ గ్రావిటీలోనే వచ్చేస్తుండేదండి వీళ్ళు. అటువంటి అన్యాయము వీళ్ళు చేసినారు. ఇప్పటికన్నా కూడా వీళ్ళ సీరియస్నెస్ తీసుకురావాలా? ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 70% వర్క్ కంప్లీట్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5% కూడా చేయలేదు. అంటే 16 months లో వీళ్ళ సీరియస్నెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏందో అని చెప్తున్నాను. అంటే చివరిగా ఒక్క మాట ఇంతకు ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగినాయి సెంటర్ కి టీడీపీకి మధ్యలో, టీడీపీ మంత్రులకి టీడీపీ అక్కడ ఉండే ఆఫీసర్స్ కి తెలుసు. ఒక్కసారన్నా వీళ్ళు రాండి ఆల్ పార్టీ మీటింగ్, మీరు రాండి, అసలు లెట్ us డిస్కస్ అండ్ గో టు ద సెంటర్ అని చెప్పి అన్నారా? అంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో అలా అన్నారా ఒక్కసారైనా? ఏ సార్ ఏదైనా విషయం మీద చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ల కాలంలో ఆయన హయాంలో ఒక్కసారైనా ప్రతిపక్ష పార్టీని అలా పిలిచారా? కనీసం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని, ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఒక ఎమ్మెల్యేగా కూడా గుర్తించలేదే. ఒక ప్రతిపక్ష నాయకుడు, ఫర్గెట్ అబౌట్ ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఒక ఎమ్మెల్యేగా కూడా గుర్తించలేదు. చివరికి ఆయన శాసనసభ వదిలేసి ఎన్టీఆర్ మాదిరిగా ఆయన రోడ్లు పట్టుకొని తిరగాల్సి వచ్చింది. మనకు వీఆర్ లివింగ్ ఇన్ ఎ డర్టీ కల్చర్, వీ హ్యావ్ ఇన్వర్టెడ్ ఎ వెరీ డర్టీ కల్చర్. మనం అందరం కూడా వీఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ దాట్. అది ఎనీవే. ఇంకొకటి మీకు బిఫోర్ ఐ గో టు దట్, ఇక్కడ 3 విషయాలు నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఒక దినపత్రికలో దీనికి సంబంధించి అనుమానాలు అపోహలు సృష్టించేటువంటి విధంగా వార్త రావడం, దానికి సంబంధించి కొన్ని ఆర్గనైజేషన్స్ అనేటువంటి దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము. ఇది చూడండి, ఒక క్యాలిక్యులేటెడ్ పద్ధతిలో జరుగుతోంది. పోలవరం లాంటి మిత్రులు విల్సన్ గారు చెప్పినట్లు చాలా ప్రాణాధారమైనటువంటిది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి దాని విషయంలో ఇలాగా అంటే తెలంగాణ ప్రభుత్వం ఇదవుతోంది, మళ్ళీ 7 వాళ్ళకి రాకపోయినా, తెలంగాణ కేసీఆర్ గారికి ఇలాంటి ఆలోచన రాకపోయినా ఆయన మళ్ళీ 7 మండలాలను తిరగబెట్టడం, అది వాపసు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తనదైన శైలిలో కనుక ఆయన ప్రయత్నించేట్లయితే వస్తాయి. జగన్కి ఆయనకు అండర్స్టాండింగ్ కుదిరింది. ఇంత దుర్మార్గమైనటువంటి విషం చల్లడము ఒకటైతే, 2 ఆ విషయం మీద మరుసటి రోజునే ఒక ప్రెస్ కాన్ఫరెన్సు, మళ్ళీ మరుసటి రోజున ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. దీన్ని మీరు ఖండిస్తే నేను చాలా సంతోషిస్తాను సార్. దీపక్ రెడ్డి గారు ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు చెప్పింది అంటే ఒక ఆందోళన ఉంది, రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో డౌట్స్ ని, ఈ ఆందోళన క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి? స్టేట్ లో ఏమో వైఎస్ఆర్ ప్రభుత్వం పైన, సెంటర్ లో ఏమో బీజేపీ ప్రభుత్వం పైన. ఇన్ని డౌట్స్ ఇన్ని ఉన్నప్పుడు వీళ్ళిద్దరు బాధ్యత తీసుకొని
మేము ఈ ప్రాజెక్ట్ చేస్తాము ఇన్ టోటో పలానా టైం కి చేస్తాము అని క్లారిఫికేషన్ ఇచ్చేస్తే ఇవన్నీ స్పెక్యులేషన్స్ అన్ని ఎండ్ అవుతాయి కదా. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఆన్సర్ చేయాల్సి ఉంది. స్టేట్ లో సెంటర్ లో ఉండే వీళ్ళిద్దరు బాధ్యత తీసుకొని క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇంకా డౌట్స్ వస్తున్నాయి ఏంటంటే ఫెయిల్యూర్ ఈ ఇద్దరు పైన లేదా అంటే ప్రశ్న ఏంటంటే డౌట్లు రైజ్ చేస్తున్నది వీళ్ళే, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నది వీళ్ళే, వీళ్ళకు ఫ్రంట్ ఎండ్లో ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ తోటి మళ్ళీ దాని మీద చర్చా కార్యక్రమం పెట్టి దాని ప్రచారంలోకి తీసుకెళ్తున్నది వీళ్ళే. దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ లైఫ్. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే రానింగ్ ప్రాజెక్ట్ ని ఆపినారు. అది మంత్స్ లో 1.5% కూడా చేయలేదు. సో వీళ్ళకి సీరియస్నెస్ లేదు అనేది అందరి ప్రజల్లో ఆందోళన వచ్చిందండి. ఓకే, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. మళ్ళీ వస్తాను నేను. శ్రీధర్ గారు, నేను ఈ రోజు మార్నింగ్ పోలవరం ప్రాజెక్ట్ వెళ్ళి విజిట్ చేసి వచ్చాను. లేటెస్ట్ విజువల్స్ ఏమైనా చూడమనండి. ఆ పేరు 1% కూడా అవ్వలేదు అంటున్నారు. ఇవన్నీ సత్యదూరం మాటలు. మీరు ఒక విధంగా మీ ట్యాగ్ లైన్, మీ డిస్కషన్ అంతా కొంచెం పాజిటివ్ గా తెలుగుదేశం ఉన్నా, అల్టిమేట్లీ ఇది తెలుగుదేశం అండ్ ఆ పత్రిక ఎక్స్పోజ్ అయిపోయింది. మీరు ఖండించండి అంటే దీపక్ రెడ్డి గారు ఏం ఖండిస్తారు? ఆయన ఏదో సర్దుకుంటున్నారు. ఫ్యాక్ట్. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అంటే ఇందాక బొలిసత్య ఇద్దరిని ఒకే ఘాటికి కడుతున్నారు. లేదు, వీఆర్ ఎఫెక్టెడ్ పార్టీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలాగైతే ఎఫెక్టెడ్ పార్టీయో ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఇస్ ఎఫెక్టెడ్ పార్టీ. ఈ సత్యదూరం మాటలు, సత్యదూరం విషయాలు పత్రికలో రాసి దాంతో ఒక యూజర్ అసోసియేషన్ మీటింగ్ పెట్టించి పెద్ద చేత ఒక ప్రెస్ మీట్ జూమ్ మీటింగ్ పెట్టించి నెక్స్ట్ డే కోర్టులో పిల్లేస్తారు. వేసి దాని మీద చర్చ, దాని మీద ఆర్గ్యుమెంట్. జరిగింది ఏమీ లేదు అని చెప్పి కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ క్లారిఫై చేశారు. నేను క్లారిఫై చేస్తున్నాను. కొంత నాలెడ్జ్ ఉంది, బొలిసెట్ సత్యకి కొంచెం నాలెడ్జ్ ఉంది, ఆయన క్లారిఫై చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పడితే అప్పుడు మార్చడానికి ఏం లేదు. వీలైనంత వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే హైట్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు తప్ప హైట్ తగ్గించుకోవడానికి ఆస్కారమే లేదు భారతదేశంలో. ఆలమట్టి తీసుకోండి, ఎందుకు పెంచింది? చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నప్పుడే కదా హైట్ పెంచింది. ఎందుకు పెంచింది? ఇంకొక 10 అడుగులు 5 అడుగులు పెంచితే నీళ్ళు ఎక్కువ ఉంటాయి, అందరికి ఉపయోగపడుతుంది అన్నది. వాట్ ఈస్ ఫ్యాక్ట్? ఈ రోజు ఏంటంటే ఖచ్చితంగా నేషనల్ స్టేటస్ ఏదైతే, స్పెషల్ స్టేటస్ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉన్నదో అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పార్టీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ కి తెలుసు. దే కాంట్ ఎస్కేప్. ఎందుకంటే మనకి ఏపీ బిల్ లో కవర్ అయ్యి ఉంది, అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ అయ్యింది, పార్లమెంట్ లో కమిట్ అయ్యారు, రాజకీయంగా కూడా వాళ్ళు కమిట్ అయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో మేము కడతాం, మేము చూస్తాం అన్నారు. సో ఇలాంటప్పుడు ఇంకా ఎస్కేప్ రూట్ ఏం లేదు. బాగుంది. ఇంకో మాట ఇంత క్లారిఫికేషన్, సుధాకర్ బాబు మార్చికి పలానా 41.4 మీటర్స్, డిసెంబర్ కి 47.54. అంటే సంవత్సరం చెప్పలేదు కదా ఆయన, సంవత్సరం డిసెంబర్ అంటున్నాడు కానీ సంవత్సరం మర్చిపోయారు. లేదు, ఆయన చెప్పలేదు, నేను చెప్తున్నాను. 2021 డిసెంబర్ కి అని చెప్పారు. ఇందాక సత్య అడుగుతాను, 22 డిసెంబర్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని అంటే, మనం ప్రాజెక్ట్ కట్టేసుకుంటే కాదు కదా, నీళ్లు నింపేసుకుంటే కాదు కదా, కాలువలు కట్టాలి, మనకి హైడల్ ప్రాజెక్ట్ ఉన్నది, అండ్ రీసెటిల్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. దానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే డబ్బులు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ రాబట్టుకోవాల్సిన అంశం ఉంది కాబట్టి మనకు కావాల్సి 5,000 కోట్లు ఇస్తారు సంవత్సరానికంటే, మాక్సిమం 10,000 కోట్లు వచ్చేటట్టు ఉన్నది. దాన్ని ఏదైనా మేలైన విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చుకునే విధంగా మనం ట్రై చేసి తెచ్చుకోవాలి. పదే వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ లో ఉంది కాబట్టి మాకు గుడ్ విల్ ఉన్నది. నేను లెటర్ పెడితే అన్కండిషనల్ గా 2,200 కోట్లు వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రానికి. విల్సన్ గారు ప్లీజ్. సార్, నేను మీరు చెప్పినట్టుగా లాస్ట్ లో రాజకీయాలకు అతీతంగా సార్ అధికార పక్షము ప్రతిపక్షము సార్ మొత్తం కలిసి కూర్చొని, అందరు కలిసి కూర్చొని, ఒకవేళ వీళ్ళు ఏం చేశారంటే అధికారం రావడం కోసం వైసీపీ వాళ్ళు గతంలో ఏదైతే డిపిఆర్ ఉందో అందులో అవతవకలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ చేతులు అధికారం ఉంది, అవతవకలు ఏంటి, రివర్స్ టెండరింగ్ మేము పోతాము, అధికంగా చేస్తున్నారని చెప్పి వాళ్లే అది సెల్ఫ్ గోలా లేకపోతే అది రాష్ట్ర ప్రయోజనం నష్టమా అనేది ఒకసారి వాళ్ళు కూడా పరిశీలన చేసుకోవాలా. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టు వరకు 2013-14 వరకు నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మేరకు మేము కట్టుబడి ఉన్నాము. ఇరిగేషన్ ఇది పునర్విభజన చట్టంలో ఇరిగేషన్ ప్రాజెక్టు వరకు మా బాధ్యత. అదే సమయంలో సహాయ పునరావాస కార్యక్రమాలకు సహకరిస్తా ఉన్నాము. అందుకని రాజకీయాలు పక్కన పెట్టి
మా పార్టీ అధ్యక్షుడితో కూడా కూర్చోవచ్చు, తప్పు లేదు. ఇటు సీఎం గారు గాని ప్రతిపక్షాలు గాని మొత్తం కూర్చొని అదనంగా డబ్బులు రావాల్సిన పరిస్థితి ఉంటే అది చేయాలా. ఇంకొకటి ఎత్తు గురించి స్పష్టంగా సీఎం గారు అనౌన్స్ చేయాలా. సుధాకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అంబిగ్యూటీ ఉంది, అస్పష్టంగా ఉంది. మీరు కూడా చంద్రబాబు గారు కూడా చెప్పారు. నేనేమంటానంటే ఆ స్పష్టతని పక్కన పెట్టి చాలా స్పష్టంగా ఇదిగో 45 మీటర్ల వరకు మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. బ్రిజేష్ మేమైతే బ్రిజేష్ ఏదైతే ట్రిబ్యునల్ చెప్పిందో ఆ ట్రిబ్యునల్ చెప్పిన మేరకు ప్రతి బొట్టుగడ ఆంధ్ర ప్రజలకి చెందేలాగా చేయాలనేది భారతీయ జనతా పార్టీ స్టాండ్. ఇందులో 1% కూడా వెనక్కి తగ్గము. అదే విధంగా 940 మెగావాట్ల సంబంధించిన విద్యుత్ ప్రాజెక్టు కూడా ఇక్కడ నిర్మాణం జరగాలనేది నడుస్తా ఉంది. వీటికి కూడా సహకరిస్తాము. అదే సంబంధం నేను ఏమంటానంటే దీని గురించి రావాల్సిన నిధుల గురించి రాబట్టడం గురించి సహేతుకంగా ముందుకెళ్తేనే ఇక్కడ ప్రయోజనం ఉంటుంది. ఒకరి మీద ఒకరు తుమ్మెత్తి పోసుకొని మీడియాలో వచ్చే వార్తల మీద మాత్రం ఆధారపడకుండా స్పష్టమైన వైఖరితో ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది. అధికారులు మాత్రమే కాదు, వాళ్ళు చేయాలా. ఇప్పుడు ప్రజల్లో కన్ఫ్యూజన్, భయాందోళన ఉన్నాయి. అట్ట భయాందోళనలో తీసుకురాకండి. ఇటు అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షంగా ఉన్న మేజర్ ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ మైండ్ గేమ్ లో ప్రజలు కుదేలు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరి మధ్య అవగాహన ఉండాలా. అందరూ ఒకరి మీద ఒకరికి ఆ విశ్వాసం ఉండవులే సార్. మన ఆదర్శాలు వల్ల వేస్తే మాత్రం ఎట్లుంటాయి సార్? ఇది రాజకీయాలు సార్, అది రాజకీయ అధికారం. విల్సన్ గారు, మీరు భారతీయ జనతా పార్టీలో ఉంటూ 16 నెలల పాటు ప్రాజెక్టు జరగవు సార్. పొలిటికల్ పవర్ సార్, ఇది పొలిటికల్ పవర్ రక్తం కన్నా ఇదిగా ఉంటుంది. పొలిటికల్ పవర్ కోసం తప్పులేదు సార్, కానీ అలా ఉండదు. అలా ఉండని సంస్కృతిలో ఉన్నాం మనం. ఆడుకోవడం తప్పులేదని నేనైతే భావిస్తాను. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు, మీరు ఎందాక చేసినటువంటి సూచనల్లో మొత్తం చెప్పినటువంటి వాటిల్లో ఒకటి చాలా సత్యనారాయణ గారు, హోప్ యు ఆర్ లిజనింగ్ టు మీ. సత్యనారాయణ గారు, యా, మీరు చెప్పినటువంటిది ఈ ముంపు గ్రామాలకు సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్కు ట్రాన్స్ఫర్ అయినటువంటివి అవి వెనక్కు వెళ్ళేటువంటి క్వశ్చన్ లేదు. అవి అయిపోయింది, దట్ ఇస్ క్లోజ్డ్ చాప్టర్ అన్నట్టు ఆ క్లారిఫికేషన్ చదివి వినిపించారు కదా. అది చాలా ఇట్స్ ఎ వెరీ హెల్తీ డెవలప్మెంట్, ఇట్స్ ఎ పాజిటివ్ డెవలప్మెంట్. సో మీ కన్క్లూడింగ్ రిమార్క్స్ అని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈ ప్రాజెక్టు మీద అపోహల్ని పెట్టకూడదండి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, అది తప్పే. తెలుగుదేశం చేస్తున్నప్పుడు ఈయన చేయలేడు అది ఇది అని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకొని వెళ్ళకపోవడం చంద్రబాబు నాయుడు గారు చేసిన మహాఘోరం. ఇప్పుడైనా సరే ఆల్ పార్టీస్ని పిలిచి పోలవరం మీద మన సలహాలు ఏంటి అని చెప్పి తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని అందరినీ కలుపుకొని. ఎందుకంటే ఇది పోలవరం విషయంలో సార్ ఎవ్వరు కూడా అడ్డు పెట్టరండి. ఎందుకు అడ్డు పెట్టరంటే ఎవ్రీబడి ఈస్ బెనిఫిషియరీ, ఇంక్లూడింగ్ తెలంగాణ, ఇంక్లూడింగ్ ఒరిస్సాకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 5 TMC వాటర్ వస్తుందండి. ఛత్తీస్గఢ్కి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 1.5 TMC వస్తుందండి. వాళ్ళకి కావాలి ఆ వాటర్. అలాగే ఈ ఫిషింగ్ బెనిఫిట్స్ ఒరిస్సాకి ఛత్తీస్గఢ్కి విపరీతంగా వస్తాయండి. వాళ్ళ బోటింగ్ కానీ రాకపోతే వాళ్ళ ఫిషరింగ్ కానీ ఆ లైవ్లీహుడ్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకి రాకపోతే వాళ్ళ ఏరియాలో వాటర్ లేదు. ఈ వాటర్ కొద్ది దూరం వరకు ఉంది, అంటే ఆంధ్రాలో ఉంది. ఆ నిండితే ఒరిస్సాలో కూడా వస్తుంది. వస్తే వాళ్ళకి ఫిషింగ్ అన్నిటికీ కూడా అందులో కలిపారండి. అలాగే కర్ణాటకకి 21 TMC వాటర్ ఇచ్చారండి. అలాగే మహారాష్ట్రకి 14 TMC ఉందండి. ఈ ప్రాజెక్ట్కి అడ్డు పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు సార్. 540 గ్రామాలు, 28.5 లక్షల పీపుల్కి, 7,20,000 ఎకరాల వ్యవసాయానికి, అలాగే 28.5 ఎకరాల స్థిరీకరణకి, 13 జిల్లాలకి నీరు వస్తుందండి. ఇది ఏంటి, ఏ జిల్లాని వదలకుండా ఈ ప్రాజెక్ట్ ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి అపోహ రెచ్చగొట్టకూడదు. అక్కడ వచ్చినా కూడా వీళ్ళు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఏంటి బ్రదర్ ఇలా అంటున్నావు, నన్ను ఏమైనా సాయం చేయమంటావా అని అడగాలి. ఆ రకంగా ఉండాలి. ఇది నేను చెప్పేది ఏంటంటే ఈ అపోహలు సృష్టించి జగన్మోహన్ రెడ్డి ఏం చేయడం లేదు వచ్చింది కదా. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, అంతకుముందు మీరు అంతా లంచాలు తీసుకున్నారని చెప్పి దాని మీద రివర్స్ టెండరింగ్ అని వెళ్ళారు. ఏదో ఇప్పుడు ఎందుకంటే అప్పుడు మీరు ఇంత ఇన్క్లూడ్ చేసి ఉంటే రివర్స్ టెండరింగ్కి వెళ్ళాడు కదా. అది రివర్స్ టెండరింగ్కి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళారు? తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకుని అన్ని కాంట్రాక్ట్లు ఫైనలైజ్ చేసి ఉంటే ఇప్పుడు రివర్స్ టెండరింగ్ ఎందుకు వెళ్తాడు ఆయన? అపోజిషన్ వీళ్ళిద్దరూ కలిసి పనిచేసేటువంటి విధంగా మనం మరి పరమాత్మను ప్రార్థించాలా, లేకపోతే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలా అనేటువంటిది ఆలోచించాలి. ఎందుకంటే కలిసి పనిచేయాలి సార్. ప్రజలే పరమాత్ములు సార్, ఇలా అన్నిటికీ ప్రజల పరమాత్మలు సార్. నేను చెప్పింది ఏంటంటే ఈ విషయం మనం ఎంతగా ఎక్స్పోజ్ చేస్తే అంతగా అర్థం అవుతుంది. వాళ్ళు కలిసైనా పని చేస్తారు, లేకపోతే కాలగర్భంలో కలిసైనా కలిసిపోతారు. మనం ఏం చేయలేం. ఓకే,
Thank you. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది లక్కీగా మీడియా, సోషల్ మీడియా వల్ల. Yeah. ఇప్పుడు మీరు ఈ టాపిక్ పెట్టడం నాకు ఎందుకు నచ్చిందంటే Sir. చాలా మంది అనుమానాలతో ఉన్నారు పోలవరం విషయంలో ఏం జరిగిందని. మేము కూడా రాజశేఖర రెడ్డి గారు అంత టైం 5 సంవత్సరాలు ఆయన పడుకున్నాడు. అక్కడ ఈ పోలవరం మీద 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు పడుకున్నారని ఈ రాష్ట్రంలో ఎవరైనా అడిగారా ఈ రోజు వరకు? ఎవరైనా నిలదీస్తున్నారా? నిలదీయలేదు. చంద్రబాబు నాయుడు ఆయన టైంలో మొదటి 2 సంవత్సరాలు ఎందుకు పడుకున్నాడు? నిలదీస్తున్నారా? లాస్ట్ రిమార్క్స్ దీపక్ రెడ్డి గారు, లాస్ట్ 30 seconds ఫర్ యూ టు మేక్ ఎ రిమార్క్. అండి, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు దాదాపు 70% చేసినారు, అద్భుతంగా చేశారు. సార్, దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కన్ఫ్యూజన్ అంతా వస్తా ఉంది. వాళ్ళు 25,000 కోట్లు అన్ని ఇక్కడ అక్రమాలు జరిగినాయని చెప్పబట్టి బీజేపీ ఈ రోజు క్వశ్చన్స్ అడుగుతా ఉంది. కానీ వెనక్కి తిరిగి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ మోసం చేస్తుంది, నిధులు ఇటు లేదు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటారు. సో చెడ్డ పేరు అంతా బీజేపీకి వచ్చే అవకాశం ఉంది కనుక బీజేపీ వాళ్ళు ఇప్పటికన్నా మేల్కొని వైసీపీ ట్రాప్ లో నుంచి బయటకు రావాలా, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయాలా అనే బాధ్యత వాళ్ళ మీద ఉంది. వైసీపీ చేసే ఎక్స్పోజ్ చేసే బాధ్యత బీజేపీ మీద ఉందని చెప్పి నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. శ్రీధర్ గారు, యా ప్లీజ్. ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు ఏదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైనా నష్టపోతే దానివల్ల కారణాలు మేజర్ గా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అండ్ కోట్రీ టీం ప్లస్ బీజేపీ అవుతుంది. మేము పదే మీరు చెప్తున్నారు, మరి పదే మేము క్లారిఫై చేస్తున్నాం. మేము కట్టుబడి ఉన్నాము, సెంట్రల్ గవర్నమెంట్ రాబట్టవలసినవి రాబట్టుకుంటున్నాం. ఏదో చేసేసారు చంద్రబాబు నాయుడు 70% అంటే మరి ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది? గేట్లు కట్టలేదు, ఇంకా బోల్డ్ హెడ్ వర్క్స్ అంతే ఉంది. పోలవరం పట్టిసీమ ప్రాజెక్ట్ మొదటి 2 సంవత్సరాలు చేస్తే 350 కోట్లు కొట్టేశారని చెప్పి క్యాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ క్యాగే తప్పు పట్టింది తెలుగుదేశాన్ని. దానికి సమాధానం లేదు, వాళ్లే క్లారిఫై చేశారు. ఇటుపక్క పోలవరం ప్రాజెక్ట్ 2018 కడతానన్నప్పుడు ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ ఎందుకు అని చెప్పి దానికి సమాధానం లేదు. పోలవరం ప్రాజెక్ట్ డ్రింకింగ్ వాటర్ గానీ, ఇరిగేషన్ నీడ్స్ గానీ, కాలువలో ఇటు ఉభయ గోదావరి జిల్లాలకే కాకుండా కృష్ణ. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ విల్ హ్యావ్ అనదర్ రౌండ్ ఆఫ్ డిస్కషన్. ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సత్యనారాయణ గారు, శ్రీధర్ గారు, దీపక్ గారు అండ్ విల్సన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.